దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జకర్యా 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. దేవునికి రెండంతల మేలు కలగ చేస్తాను అని. రెండంతల మేలు అంటే అది సామాన్యమైన మాట కాదు. ఒక తరంలో ఒక పద్ధతిగా ఒక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటేనే మన జీవితాలు చక్కగా ఉండట్లా. ఆ ఒక్క జీవితంలో ఎన్నో సమస్యలుగా ఉంటుంది. కానీ ప్రభు అంటాడు, నీ జీవితం కొనసాగిస్తూ ఉండగా ఆ మేలు నీకు కలగజేస్తాను, రెండో మేలు కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ మేలును అనుభవించాలని, ఈ మేలులతో తృప్తిపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు నష్టపోయి ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, కన్నీళ్లతో ఉండొచ్చు. ప్రభు అంటాడు, వాటి నుంచి నిన్ను విడుదల చేస్తా, నేను నీ పరిస్థితులు నేను మారుస్తాను. ఎంతవరకు నష్టం వచ్చిందో రాని, అంతకంతగా నేను నీకు ప్రతిఫలం దయచేస్తాను. ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు జరుగుతున్న కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ఆలోచించొద్దు. ఏదో ఒక రోజు ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆ కార్యాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఒక ఆశీర్వాదం కాదు, రెండంతల ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. మనిషి జీవితంలో మనిషి ఎప్పుడు కూడా మేలు కలగాలని ఆశిస్తాడు. ఈ మేలు కలగాలని ఆశిస్తున్న మనిషి పక్షంగా దేవుడు ఉన్నాడు కదా. ఈ ఆశపడుతున్న వ్యక్తికి దేవుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వాదాలు. మనం నష్టజాతకులం కాదు. మన జీవితం ఇంతే ముందు కొనసాగించబడదు. మార్పు చెందుతాం, మార్పు కలిగిద్ది. పసిబిడ్డలాగానే ఉంటారు. వాళ్ళు వెదుగుతారు. చెట్టు చిన్న మొక్కగానే ఉండదు, మొక్క వెదిగిద్ది. ప్రకృతిలో కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. నీ జీవితంలో కూడా మార్పు కలిగిద్ది. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మేలులతో నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. దీవెనలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. కుటుంబంతో నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు. తన భక్తులను, తన ప్రార్థనా పరులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విరిగి నలిగిపోయిన నీ జీవితంలో ఒక గొప్ప మార్పును ప్రభువుని కలగచేయాలని చూస్తున్నాడు. అదే రెండంతల మేలు. పరిశుద్ధుడైన తండ్రి,